హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా ఈరోజు ఉదయాన్నే లేచిందనుకుంటున్నారు కదా! కాదండి. ఎప్పుడు లేచినా, ఉదయం లేచినా అదే టైమింగు. ఎండబడి లేచినా అదే టైమింగ్ అండి. కాకపోతే ఎప్పుడు ఉదయాన్నే అయితే నేనైతే 6 గంటలకైతే ఖచ్చితంగా లేస్తాను. ఈరోజు ఎందుకో మార్నింగే లేయాలనిపించింది. అందువల్ల లేచి వాకిలైతే కడిగేశాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇల్లు వాకిలైతే నీట్‌గా శుభ్రం చేసుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఈరోజైతే మల్లెపూలు కూడా లేవండి. మామూలుగా ఇలా ఉన్న పూలతోనే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. పూజకు కావాల్సింది మెయిన్ పూలు, ధూపదీపాలు, నైవేద్యాలు ఇవి కాదు కదా అండి. మనం భక్తితో ఏ పూజ చేసినా దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, పాలైతే కాచి పిల్లలకి టిఫిన్ అయితే ఇలా రెడీ చేసేసాను. ఏమైనా ఏ టిఫిన్ చేయాలో రోజు అయితే మనకు కొంచెం అర్థం కాదు కదా అండి. అది కూడా హాలిడేస్లో అయితే పిల్లలు టయానికి అయితే తినరండి. ఓకేనండి. ఈరోజు వచ్చేసి టిఫిన్ అయిపోయింది కదా! సండే నిన్న చేపలు అయితే తీసుకున్నాను. అది ఈరోజు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. చేపల కూరకు కావాల్సింది మెయిన్ టమాటాలు, మామిడికాయ ముక్కలు ఇవే కదా! అయితే చేపల కూర ఒక్కోలాగా అయితే చేస్తారు. ఇది వచ్చేసి నేను ఈ విధంగా ఎప్పుడు అయితే ఇలానే ప్రిపేర్ చేస్తాను. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు బాగా ఫ్రై చేసుకొని అందులో తగినంత ఉప్పు, కారం అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఎందువల్ల అంటే మామిడికాయ, చింతపండు వేస్తాం కదా, దానికి తగ్గట్టు అయితే కారం అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అది కూడా కారం పచ్చివాసన పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకొని తర్వాత వచ్చేసి ఈ విధంగా చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. మామూలు ఇదివరకు అయితే అమ్మ వాళ్ళ కాలంలో అయితే ఇవన్నీ ముందుగానే కలిపి తర్వాత వచ్చేసి లాస్ట్లో ఫైనల్గా తిరగమాత అయితే పెడతారు. ఇప్పుడు వచ్చేసి నేను వచ్చేసి ఈ విధంగా మామిడికాయ ముక్కలు ఇలా పులుసు తెల్లేటప్పుడు అయితే వేస్తాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి, చేపలు నీట్గా బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి. ముక్కలు అయితే వేసాక ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతిపొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి నిన్న సండే కదా, మేము వచ్చేసి డీమార్ట్కి అయితే వెళ్ళాము. అంటే ఇది వచ్చేసి డీమార్ట్లో నిన్న కొన్నవి కాదండి, ఇది వచ్చేసి ఎప్పుడో కొన్నది మీకు ఈ విధంగా వీడియోలో షేర్ చేయాలనుకున్నాను. అసలు డీమార్ట్కి వెళ్తామే కానీ ఏం కొంటామో అయితే మనకు తెలియదండి. ఏదో చెప్పాలని కాదు, కాకపోతే మనకి కావాల్సినవి అయితే కొనేది మాత్రం అన్నీ ఇన్ని కాదండి. మన బడ్జెట్కి సరిపడా కాకుండా ఇంకా ఎక్కువ అయితే కొంటామండి. అంటే ఇది వచ్చేసి నేను దేనికి కొన్నానో కూడా నాకైతే తెలియలేదండి. ఆ రోజు చూడ్డానికి చాలా బాగుంది కదా అని అయితే కొనేసాను. ఇంటికి వచ్చాక అది ఏం వేయాలా, ఎలా వాడాలో కూడా అయితే నాకు అర్థం కాలేదు. ఏదో అట్రాక్టివ్గా ఉందని అయితే మాత్రం కొన్నాను. తీరా అది ఇంటికి తీసుకొచ్చాకైతే నాకైతే అర్థం కాలేదండి దాంట్లో ఏం వేద్దామని. కొన్ని మాత్రం అయితే ఇప్పటికీ అయితే అలానే ఉందండి. కానీ ఈ షాపింగ్ అయితే నిన్న మాత్రం కాదండి, ఎప్పుడో పండగప్పుడైతే మెయిన్ మాకు కావాల్సిన సామాను డిమార్ట్లో కొందామని అయితే వెళ్ళాము. పండగ సామాను వచ్చేసి ఒక 5,000కి అయితే, ఇవి వచ్చేసి ఎక్స్ట్రాగా ఒక 2,000కి అయితే కొనేసాము. తర్వాత అయితే అప్పుడు అర్థమైందండి నాకైతే, మనం ఏదైనా వస్తువు కొనాలన్నప్పుడు అది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఆలోచించి కొనాలండి. అంటే మీకు చెప్తున్నానని కాదు, ఇది ఒకప్పుడు అయితే నేను కూడా అలానే చేశాను. ఇలా ఎవరికి ఇటువంటి ప్రాబ్లం అయితే రాకూడదని నేను ఈ వీడియోలో మీకు షేర్ చేద్దామని అయితే అనుకున్నాను. ఏదైనా కూడా మనకి డబ్బులు మనం మిగిలించాలంటే ఇటువంటి చిన్న చిన్న షాపింగ్లోనేనండి. చాలా అనుకుంటాం కానీ ఎంతవరకు ఖర్చు పెట్టామో అనుకున్న దానికంటే ఎక్కువే ఖర్చు పెట్టి డబ్బులు అయితే చాలా వేస్ట్ చేసుకుంటామండి. ఇలా కాకుండా
మనం ఎంత జాగ్రత్త చేసుకుంటే మన లైఫ్ కూడా మన ఫ్యామిలీకి రేపు అనే రోజు డబ్బులకి ఎటువంటి లోటు రాకుండా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలనుకుంటే మాత్రం ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది కదా. ఏమైనా కూడా మనం డబ్బులు ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. అలా అని మరి మనం చిన్న చిన్న ఆనందాలు కూడా కాలు బయట పెడితే డబ్బులు అయిపోతాయేమో అన్నట్టుగా ఉంటే అది మరి పిసినారితనం అయిపోతుంది. ఏదైనా మనం ఈ రోజు ఉండి రేపు పోయే వాళ్ళం కదా. ఎప్పుడైనా లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మాత్రం మనం ఈ విధంగా కంపల్సరీ ఆలోచించాలి. ఏదేమైనా మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మాత్రం ఉన్నన్ని రోజులు దేనికి లోటు లేకుండా చిన్న చిన్న ఆనందాలను దూరం చేసుకోకుండా ఉండాలంటే ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే చాలా బాగుంటుంది కదా. ఓకేనండి, ఉంటానండి, బాయ్.